మీరు మిడిల్ క్లాస్ వల్ల మీకు వచ్చే జాబ్ శాలరీ సరిపోవట్లేదా? మనలో చాలామందికి ఎక్స్‌పోజ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని కోరిక ఉంటుంది. కానీ మన దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి క్యాపిటల్ లేదని, కనెక్షన్స్ లేవని, ఫారెన్ కాంటాక్ట్స్ లేవని భయం అవుతుంటుంది. గుడ్ న్యూస్ ఏంటి అంటే 2026లో ఎక్స్‌పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి బిగ్ మనీ అవసరం లేదు. గాడ్ ఫాదర్ అవసరం లేదు. ఫారెన్ ట్రావెల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. జీరో నాలెడ్జ్ నుంచి ఫస్ట్ ఫారెన్ ఆర్డర్ వరకు కంప్లీట్ రోడ్ మ్యాప్ తెలుస్తుంది. హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ శంకర. ముందుగా ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలి అంటే మన దగ్గర చౌకగా దొరికే వస్తువు ఏదైనా కానీ ఫారెన్లో డిమాండ్ ఉన్న ఒక కస్టమర్కి లీగల్గా సేల్ చేయడాన్నే ఎక్స్పోర్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ముందుగా రైస్ తీసుకున్నట్టయితే ఆఫ్రికా కంట్రీలో మన ఇండియన్ రైస్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాగే టర్మరిక్ వచ్చేసి యూఎస్ఏలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మన హ్యాండీక్రాఫ్ట్స్కి దుబాయ్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఫ్యాక్టరీ ఓనర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మిడిల్ మ్యాన్గా ఉంటూ కూడా ల్యాక్స్ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్పాలి బ్రదర్, మీకు ఈ బిజినెస్ వలన 100% మీకు 1 మంత్లో క్రోర్స్ వస్తాయని నేను చెప్పట్లేను. వితౌట్ వర్క్ కూడా మీకు మనీ ఎర్న్ చేస్తారని నేను చెప్పట్లేను. మీ దగ్గర ఓన్లీ ల్యాప్టాప్ ఉంటే సక్సెస్ వస్తుందని కూడా నేను చెప్పట్లేను. ఇలాంటి హైప్స్ అన్నీ ఫేక్. రియల్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే పేషెన్స్, ప్రాసెస్, ప్రొఫెషనల్ బిహేవియర్, ట్రస్ట్ బిల్డింగ్. ఫస్ట్ 6 మంత్స్ వచ్చేసి లర్నింగ్ ఫేజ్, నెక్స్ట్ 6 మంత్స్ వచ్చేసి ఎగ్జిక్యూషన్, నెక్స్ట్ 1-2 ఇయర్స్లో స్టేబుల్ ఇన్కమ్. స్టెప్ 1, రైట్ ప్రోడక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది 70% సక్సెస్ డిసైడ్ చేస్తుంది. 2026లో బిగినర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, స్పైసెస్ అండ్ డ్రై ఫ్రూట్స్, హెర్బల్ ప్రోడక్ట్స్ కూడా. బిగినర్స్ అవాయిడ్ చేయాల్సిన ప్రోడక్ట్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ హెవీ మిషనరీస్. ఏఐ టూల్స్ ఫర్ ప్రొడక్ట్ రీసెర్చ్. 2026లో ప్రజెంట్ ట్రెండింగ్లో ఏఐ టూల్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని కూడా మనం ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా అంటే చాట్ జీపీటీలో డిమాండ్ అనాలసిస్ చేసే క్వశ్చన్స్ వేసి మనం ఏ ప్రోడక్ట్ ఏ కంట్రీలో డిమాండ్ ఉందనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా గూగుల్ ట్రెండ్స్లో కంట్రీ వైజ్ డిమాండ్ లిస్టుని కూడా తీసుకోవచ్చు. ట్రేడ్ మ్యాప్లో ఇంపోర్టర్స్ డేటా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆలీబాబా, ఇండియా మార్ట్లో ప్రైస్ కంపారిజన్ చేసుకోవచ్చు. ఏఐ టూల్స్ను యూజ్ చేసి ప్రొడక్ట్ రీసెర్చ్ చేయడం అనేది స్మార్ట్ ఎక్స్పోర్టర్స్ యొక్క మైండ్ సెట్. స్టెప్ 2, లీగల్ రిజిస్ట్రేషన్స్. ఈ పార్ట్ వచ్చేసరికి మనలాంటి చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకు ఎన్నో డౌట్స్, ఎన్నో థాట్స్ వస్తుంటాయి, భయం కూడా వేస్తుంది. కానీ లీగల్గా మనం ఎక్స్పోర్ట్ చేయాలి అంటే మన దగ్గర కంపల్సరీ ఐఈసీ కోడ్, ఆర్సిఎంసి, అలాగే మన పాన్ కార్డు, కరెంట్ అకౌంట్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఇవి ఈజీగానే వస్తాయి, 1 వీక్లో అయిపోతుంది. మీరు సోలో ప్రొప్రైటర్షిప్ చేస్తారా, పార్ట్నర్షిప్లో చేస్తారా, లేదంటే ప్రైవేట్ లిమిటెడ్గా చేస్తారా అనేది మీ క్యాపిటల్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. స్టెప్ 3, సప్లయర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. మనం లీగల్గా మన కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఫ్యాక్టరీ లేదు కాబట్టి దానికోసమని మనం మ్యానుఫ్యాక్చరర్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు లోకల్గా ఉండే సోర్సెస్ నుంచి కూడా సప్లై తీసుకోవచ్చు. అదే విధంగా అంటే లోకల్ మండీస్ ఉంటాయి, అలాగే స్మాల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఉంటాయి, అలాగే ఇండియా మార్ట్ నుంచి కూడా మనం సప్లై తీసుకోవచ్చు. నేను మీకు ఇచ్చే సలహా, మీరు ఫస్ట్ ఆర్డర్ని స్మాల్ క్వాంటిటీలో టెస్టింగ్ ఆర్డర్ లాగా ఒక ఎక్స్పోర్ట్ చేసి చూడండి. అది సక్సెస్ అయిందనుకోండి, మీరు ట్రస్ట్ బిల్డ్ అయిన తర్వాత మీరు మీ బిజినెస్ని స్కేల్ చేసుకోవచ్చు. స్టెప్ 4, బయ్యర్ ఫైండింగ్. ఈ బయ్యర్ ఫైండింగ్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. అయితే బిగినర్స్కి చాలామందికి ఈ మేజర్ ఇష్యూ అన్నీ ప్రొడక్ట్ సెలెక్షను ప్లస్ రిజిస్ట్రేషన్స్ అండ్ సప్లయర్స్ని అందరినీ కనుక్కున్న తర్వాత ఈ బయ్యర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది పెద్ద టాస్క్. అయితే ఈ వీడియోలో నేను ఓన్లీ ఫ్రీ టూల్స్ మాత్రమే చెప్తున్నాను. ఒకటి ఏంటంటే లింక్డ్ఇన్ ఇది ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు గోల్డ్ మైన్ లాగా
మనం తీసుకోవచ్చు, బయ్యర్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫేస్బుక్లో గ్రూప్స్ పేజెస్లో జాయిన్ అవ్వాలి. అక్కడ మన ప్రోడక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అక్కడ ఎంట్రీ చేస్తే అక్కడ నుంచి కూడా మనకు ఎంక్వైరీస్ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఏఐ టూల్స్ యూజ్ చేసి కూడా మనం బయ్యర్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఆ బయ్యర్కి ఎలా మెయిల్ చేయాలి, ఏం మెసేజ్ చేయాలనేది చాట్ జీపీటీ యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. అలాగే బయ్యర్ హంటింగ్ ఏఐ నుంచి మనం ఈమెయిల్స్ కూడా పొందొచ్చు. ఈ విధంగా మనం బయ్యర్ ఫైండ్ అవుట్ ఫ్రీ టూల్స్ తోటి చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఓన్లీ నేను ఫ్రీ టూల్స్ మాత్రమే చెప్తున్నాను. స్టెప్ 5, బయ్యర్ ట్రస్ట్ ఎలా బిల్డ్ చేయాలి. ఎక్స్పోర్ట్లో మేజర్గా కీ రోల్ పోషించేది ఏదన్నా ఉంది అంటే అది ట్రస్ట్ మాత్రమే. ఈ ట్రస్ట్ మన పైన బయ్యర్కి ఉందంటే మనకు కరెన్సీ వచ్చినట్టే. బయ్యర్కి మన నుంచి కావాల్సింది మేజర్గా ఏంటిదంటే శాంపుల్స్, క్లియర్ కొటేషన్, ప్రొడక్ట్ ఫొటోసు అండ్ టైమ్లీ రెస్పాన్స్ అవ్వాలి. ఓవర్గా ప్రామిసెస్ చేయకండి, హానెస్ట్గా ఉండండి. మన మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ అంటే వీక్నెస్ కాదు, డిసిప్లిన్ ప్లస్ సిన్సియారిటీ. ఇది మనకు ఉండే బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. స్టెప్ 6, పేమెంట్స్ అండ్ షిప్పింగ్. ఈ పేమెంట్స్ ఆప్షన్స్లో ఫైవ్ మెథడ్స్ ఉంటాయి. ఆ దాని గురించి డీటెయిల్ వీడియో ఉంటుంది. బిగినర్స్ తెలుసుకోవాల్సింది 3 ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి చెప్తాను. దాంట్లో అడ్వాన్స్ పేమెంట్ ఒకటి. ఈ అడ్వాన్స్ పేమెంట్ అనేది బిగినర్స్కి బయ్యర్ మన పైన అసలు ట్రస్ట్ పెట్టుకోడు, మనకు అడ్వాన్స్ పేమెంట్ ఇయ్యాడు. ఎందుకు రీజన్ అంటే ఇండియా మన పక్కనున్న చైనా దేశంలో చాలా చిన్న చిన్న కంపెనీస్ పెడుతుంటారు, ఎప్పుడు తీసేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి కదా స్మాల్ కంపెనీస్లో. సో అడ్వాన్స్ పేమెంట్ చేసి రిస్క్ చేద్దాం అనే ఉద్దేశం మన పైన ఉంచరు. సో అందుకని అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వరు. సెకండ్ వన్ ఏంటంటే ఎల్సి, లెటర్ ఆఫ్ క్రెడిట్. ఈ లెటర్ ఆఫ్ క్రెడిట్ ఏంటంటే బ్యాంక్ టు బ్యాంక్ ఉంటుంది. సో ఈ దాంట్లో ట్రస్ట్ ఉంటుంది కాబట్టి బయ్యర్స్ ఏం చేస్తారంటే ఈ ఎల్సీకి ఓకే అని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. బిగినర్స్ ఎల్సీకి ఓకే చెప్పండి, ఇది రిస్క్ తక్కువ ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. నెక్స్ట్ వన్ పార్షియల్ పేమెంట్ ప్లస్ బ్యాలెన్స్. ఈ పార్షియల్ పేమెంట్స్ కూడా మన బిగినర్స్కి బయ్యర్ ఇవ్వరు. సో ఎల్సీ ఈజ్ బెస్ట్ ఆప్షన్ ఫర్ బిగినర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి షిప్పింగ్. ఈ షిప్పింగ్లో ఇన్కోటర్మ్స్ అనేది ఒక కీ రోల్ ఉంటుంది. ఈ ఇన్కోటర్మ్స్కు సంబంధించిన 10 minutes వీడియో ఉంటుంది. దీంట్లో స్టెప్స్ ఉంటాయి అన్నట్టు. దీనికి సంబంధించిన వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. అయితే ఈ షిప్పింగ్లో ఫస్ట్ మనం బిగినర్స్ కాబట్టి మనకి వీటిపైన అవగాహన లేదు కాబట్టి ఫ్రైట్ ఫార్వర్డర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. మీరు ఫస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది ఒక లర్నింగ్ ప్రొసీజర్గా మీరు చూడండి. దీంట్లో ఇన్కమ్ రావాలి, ప్రాఫిట్ రావాలని చూడకండి. మీకు ప్రాసెస్ అర్థమైతే నెక్స్ట్ స్టెప్స్కు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. 2026లో ఎక్స్పోర్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేమ్ చేంజర్ ఎలా అవుతుందో తెలుసుకుందాం. ఏఐ టూల్స్ను యూజ్ చేసి మార్కెట్ రీసెర్చ్ చేసుకోవచ్చు, ప్రైస్ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, బయ్యర్తో కమ్యూనికేషన్ అవ్వచ్చు, ఇన్వాయిస్ అండ్ డాక్యుమెంటేషన్ కూడా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా రిస్క్ అనాలసిస్ కూడా చేయొచ్చు. ఏఐని ఒక అసిస్టెంట్లా చూడండి, బాస్ లాగా కాదు. బిగినర్స్ కామన్ మిస్టేక్స్ అవాయిడ్ చేయండి. అవేంటి అంటే మీరు ఎక్స్పోర్ట్ డీల్ స్టార్ట్ చేసినప్పుడు వితౌట్ ఐఈసీ చేయకండి. ఫేక్ బయ్యర్స్కి పేమెంట్స్ అడిగితే కూడా ఇవ్వకండి. అలాగే ఓవర్గా హైప్ ఇచ్చే యూట్యూబ్ గురూస్కి బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. బ్రదర్, ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే అంత ఈజీ ఏం కాదు, కానీ పాసిబుల్. మీరు డైలీ 1-2 hours లర్నింగ్, నెట్వర్కింగ్, ఎగ్జిక్యూషన్ చేయండి. మీ లైఫ్లో ఫస్ట్ ఫారెన్ పేమెంట్ మీ లైఫ్లో బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే మూమెంట్ అవుతుంది. ఎక్స్పోర్ట్కి సంబంధించిన ఈ వీడియో చూసిన మీకు ఎక్స్పోర్ట్ పైన ఉన్నటువంటి క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ క్లియర్ అయ్యి ఎక్స్పోర్ట్స్ పైన మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతే ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీలాగా ఎవరైనా ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు ఇది షేర్ చేయడం ద్వారా వాళ్ళకి కూడా ఈ ఇన్ఫో షేర్ అవుతుంది, వాళ్ళ లోపల కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో మన ఛానల్లో ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఛానల్ కాబట్టి రీచ్ తక్కువ ఉంటుంది. మీరు లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తే మన ఛానల్ అందరికీ రీచ్ అవుతుందని నేను నమ్ముతున్నాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. జై హింద్, జై భారత్.